నిర్మల్ జిల్లా సోను మండలం పాకపట్ల గ్రామ చెరువులో మొసళ్లు బెంబేలెత్తిస్తున్నాయి. నీటి కోసం వచ్చే అడవి పందులు, కొంగలు, కోతులే ఈ క్రొకోడైల్స్ కు ఆహారం అవుతున్నాయి. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నీటి కొలనులో 60 మొసళ్లున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చెరువు దగ్గరికి వెళ్లాలంటేనే భయమేస్తుందని వారు వాపోతున్నారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న ఈ చెరువులోకి వర్షం నీరు నది నుంచి ఊట చేరుతుండటంతో ఎప్పుడూ ఎండిపోలేదని గ్రామస్తులు తెలిపారు. మొసళ్లు భారీగా వృద్ధి చెందడానికి ఇదే కారణం కావచ్చని వారు చెబుతున్నారు. కొలనులో మరికొన్ని నీటి కుక్కలు ఉన్నట్లు పంచాయతీ అధికారులు లెక్కలేస్తున్నారు. అయితే ఈ మొసళ్లను చూసేందుకు పర్యాటకులు మాత్రం ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో మొసళ్లు ఉన్న ప్రాంతం ఇదే కావటం విశేషం. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఇతర ప్రాంతాల నుండి సైతం సందర్శకులు పెరిగే ఛాన్స్ ఉందన్న స్థానికుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ కొలనులో మొసళ్ల ఆవాసం గణనీయంగా పెరగడంతో కమ్యూనిటీ కన్జర్వ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నా పేరు గంగారెడ్డి, పాకపట్ల తాజా మాజీ సర్పంచ్. పాకపట్ల అంటే నిర్మల్ జిల్లా సోన్ మండలం పాకపట్ల గ్రామం. ఇక్కడ మీరు నా వెనుక చూస్తున్నది ముసళ్ళ పార్క్. పాకపట్ల గ్రామంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డది. ఇది గత 10-12 సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ బయట ప్రపంచానికి తెలియలేదు. ఎప్పుడైతే పాకపట్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బృహత్పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినామో అప్పుడు, అంటే దీని పక్కనే ఉండడం వల్ల అప్పుడున్న కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ గారు, ఏసీఎల్బి హేమంత్ సహదేవ్ బోర్కడే గారు దీన్ని కొద్దిగా శుద్ధి, అంటే ముళ్ళ కంపలు పొదలు తీసేపిచ్చేసి కొద్దిగా బయట కనబట్టేట్టు చేసిండ్రు. దాని తర్వాత పర్యాటకుల రద్దీ పెరగడం జరిగింది. అప్పుడున్న వరుణ్ రెడ్డి కలెక్టర్ గారు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. అంతకు మించి ఇప్పుడున్న ప్రస్తుత కలెక్టర్ అభినవ్ మేడం గారు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించేసి దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఫారెస్ట్ ఆఫీసర్లను ఇక్కడికి పంపిస్తే చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ అయినటువంటి సిసిఎఫ్ శరవణన్ గారు ఇక్కడికి 2 సార్లు వచ్చి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వాతావరణం చూసి ఈ లొకేషన్ ఇది చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇది తెలంగాణలో ఇంత మంచి ప్రాంతం ఎక్కడ కనబడలేదు. అంటే ఒకే దగ్గర దాదాపుగా 35 నుంచి 45 మొసళ్ళు మనకు కనబడడం, అది సాయంత్రం పూట ఇంకా ఎక్కువగా కనబడడం వల్ల ఇంత మంచి వాతావరణం ఎక్కడ లేదు. ఎవరైనా వచ్చినా అంటే పూర్తి సంతృప్తి చెంది వెళ్ళే విధంగా ఈ ప్రాంతం ఉన్నది. ఎక్కడైనా తాడోబా జంగల్కి వెళ్తే పులి కనబడదో కానీ ఇక్కడ పాకపట్ల మొసళ్ళ పార్క్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా 20 నుంచి 30 మొసళ్ళు ఒకేసారి మనం చూడగలుగుతాం. నా పేరు గంగారెడ్డి.